ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. బ్రహ్మాండంగా ఇవాళ ఒక్కొక్కరు ఇక్కడ ఇండియాలో అనౌన్స్ పిల్లలు పోయి నా పిల్లలు చెరకు 50 ఎకరాల భూమి కొన్నారు. మరి చదువు ఉండటం వల్లనేగా ఉండాలి. మెయిన్ అసలు ఎవరికి ఏమి ఇచ్చినా ఏ పైన కూడా చదువు అనే కాన్సెప్టే మంచిది. డ్రైవర్లు, ఆటో వాళ్ళకి, తర్వాత టైలర్లకి, తర్వాత రిక్షా పనిచేసే వాళ్ళకి, సాగు వాళ్ళకి అందరికీ ఎప్పుడైనా డబ్బులు ఇస్తాను 15,000, మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అని విపరీతంగా ఇలా ఇస్తాను. మరి అందరూ ప్రతిపక్షాలు ఏమన్నా ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు, అభివృద్ధి చేయలేదు అని ప్రజా టాక్ ఏర్పడింది. ఇప్పుడు వారు అనేది యాక్చువల్గా ఇన్ని పథకాలు ఏం పెట్టలేదు, ఇలా పెడితే వారు వన్ సైడ్ కావాలి. ఇప్పుడు డి అంటే డి అనే స్థాయికి ఎందుకు వచ్చింది? ఒక్కటి డి అంటే డి లేదు, ఇక్కడ ఏమీ లేదు. నేను ఒక్క మాట చెబుతున్నా, ఇలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు ఆటో తోలైనా మిడిల్ క్లాసే, ఇప్పుడు టైలరింగ్ అయినా మిడిల్, చాలా దిగువ స్థాయి వాళ్ళు. ఇంకా మరి ఆటో వాళ్ళు కానీ, టైలరింగ్ కానీ, ఇస్త్రీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి ఇచ్చేదంత సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. అంతేగా కొద్దిగా లిఫ్ట్ వాళ్ళని కొద్దిగా ఒప్పేసినట్టు ఆర్థికంగా కొద్దిగా వాళ్ళకు ఒక 20,000 ఉన్నాయనుకో, ఈ 10,000 కూడా పోగైనాయనుకో ఏదో ఒకటి ఉపయోగపడతాం వాళ్ళ కుటుంబానికి, డెవలప్మెంట్ అంతే తప్ప ఆయన అది వృధా కాదు, అది వృధా అస్సలే కాదు. మీరు చదువుకున్న వాళ్ళు అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పేరు ఉంది మన దళితులకి, అది ఫారెన్లో చదివే వాళ్ళకి ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ రూపంలో. మరి దానికి అంబేద్కర్ అనే దళిత పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా విధానం అనే పేరు ఎందుకు వచ్చిందండి? పేరు ఎందుకు పెట్టారు? నేను ఒకటి ఏదైనా ఇప్పుడు అటువంటి ఆదర్శమూర్తులు చెప్తున్నా, అటువంటి ఎవరు జగజ్జీవనరావు గారు కానీ, అటువంటి అంబేద్కర్ గారు, అటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టుకోవాలి. కానీ నేను ఈ విషయంలో అట్లా మన జగన్ గారని లేకపోతే చంద్రబాబు నాయుడు అని చెబుతున్నా. ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు కాకుండా పెద్దోళ్ళు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దోళ్ళు ఎన్టీ రామారావు గారు కానీ, అటువంటి వాళ్ళ పేర్లు ఉచ్చరించవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను అనేది కూడా నేను అంత కరెక్ట్ అని అనుకోను. అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు, చేయొచ్చు, ఏదైనా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ సీఎం గారికి పబ్లిసిటీ ఎక్కువ ఉంది, చివరికి స్కూల్లో పిల్లగాళ్ళకి చిక్కీలు ఇస్తారు, దాని మీద కూడా పేరుంది, పాంప్లెట్ వేసి పేరు ఇచ్చేస్తాను. దీనిపై మీ స్పందన? నేను ఎటువంటి కూడా ఏంటంటే సమర్థిస్తారు దీన్ని? నేను సమర్థిస్తాను. ఎటువంటి అది అంత మంచిది కాదు. ఏదైనా మన ముద్ర ఉండాలి, మన వ్యవహారం ఉండాలి కాదు. ఇంకా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకో, లేకపోతే ఎన్టీ రామారావు పేరు పెట్టుకో, అవి చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనం ఉండగానే మన పబ్లిసిటీ చేసుకోవడం, నేను ఎవరిని కూడా దానికి లేనప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు చనిపోయారు, రాజశేఖర రెడ్డి చనిపోయారు, నువ్వు వాళ్ళ పేర్లు పెట్టుకో, అది మంచిది. అదోళ్ళు జగజ్జీవనరావు గారు, మరి అటువంటి పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని నువ్వేం చేసినా బాగుంటుంది. కానీ మనం ఉండగానే మన పేర్లు పబ్లిక్ చేసుకోవడం కూడా మరి సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్ సునామీ లాగా వచ్చింది బాగానే. చంద్రబాబు నాయుడు కాలంలో అన్నా క్యాంటీన్ అని ఎన్టీఆర్ పేరు మీద పెట్టి నడిపించిండు. మరి సరే, ఈయన కూడా వచ్చిండు, పేదలకు ఉపయోగపడేది. మీరు పేదల పక్షాన్ని చెప్తున్నారు, పేదలకు ఉపయోగపడేది 5 రూపాయల భోజనం. సరే, అది ఇష్టం లేకపోతే పేరు మార్చినా వాళ్ళ నాన్నగారి పేరు మీద అది చాలా మంది వస్తుంది అనుకున్నారు. మరి ఈ విషయంలో ఎందుకు వెనక తగ్గిండు జగన్ గారు? మనకు అంత లోతు తెలియదు చెప్తున్నా. అయితే రాజశేఖర్ ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా తీసేయకూడదు, ఎన్టీ రామారావు తీసేయకూడదు అసలు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఇప్పుడు ఎన్టీ రామారావు తమిళనాడులో వాళ్ళ జయలలిత పేరు మీద ఉన్న క్యాంటీన్లు కూడా అతను స్టాలిన్ గారు ఏర్పడిన తర్వాత తీసేయకుండా ఆ పేరు మీద నడిపి అమ్మ క్యాంటీన్ అట్లా చేయాలి. నాయకుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి పెద్దోళ్ళు, ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఆయన అంటే అసలు నాకు ఆయన అంటేనే గౌరవం. రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం లేక కాదు, ఆయన ఫస్ట్ ప్రధానంగా అన్ని అష్టాది కులాలు కూడా ఎవరైనా సరే ఎన్టీ రామారావు అభిమానించాను. ఎన్టీ రామారావు అంటే అన్ని వర్గాల నుంచి కూడా సపోర్ట్ ఇచ్చి, పిల్ల ముసలోళ్ళు, అన్ని కులాలు అందరినీ కూడా ఆయన అంటే అభిమానించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూల్చేయడం వల్ల ఇక ఆయన అంటే నాకు చంద్రబాబు నాయుడు నాకేం చేసిన వాళ్ళకి ఎన్టీ రామారావు నా పని చేసినందుకే నేను ఆయన్ని వ్యతిరేకించా. ఇలాంటి కూడా దేశం అనేది నాలో ఉంది. అట్లుంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన లెక్కనే పాపం చాలా
బాగా చేసేసి స్టాలిన్ గారు ఎలా నడిపారో వాళ్ళ అమ్మ జయలలిత కంటిన్యూ మీద ఇతను కూడా సరే కనీసం వాళ్ళ నాన్న పేరు అయినా పెట్టుకొని నడిపితే బాగుండేది. ఆ విషయాల్లో మటుకి నేను అసలు ఎన్టీ రామారావు పేరే తీసేయకూడదు. ఆ విషయంలో నేను చెప్తున్నా. ఒక అంతగా సలహాలు ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సలహాదారులు చెప్పొచ్చు, అది కరెక్ట్ కాదు. రామారావు గారు మహానుభావుడు. ఒక అంతగా నీకు అసలు మారకూడదు. ఒకళ్ళు మార్చిన వాళ్ళ నాన్న పేరు పెట్టి అది కంటిన్యూషన్ చేసుకుంటే మంచి అనేవి మనం చేయాలి. చెడు వచ్చినప్పుడు దాన్ని విసర్జించాలి. ఇలా విద్యా విధానం ఉంది. అందరూ కూడా నేను సెల్యూట్ పడతా. ఎందుకంటే ఒక యజ్ఞం లాంటిది, మామూలు విషయం కాదు. నా ఒక్క పిల్లలు చదువుకుంటేనే ఇవాళ నేను ఎంత నా ఇంట్లో 3 పిల్లలు చెబుతున్నా. అది ఇంటికి ఒక్కళ్ళు ఎదిగినా కూడా ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇప్పుడు మనం వేరే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో పిల్లలు చదువుకుంటే దాన్ని మార్పు మాలా ఉండదు. సరే ఇలాంటి పిల్లగాలు చదువుకుంటే బాగుంది. మరి చదువుకున్న పిల్లగాలకి ఈ ప్రభుత్వ నిరుద్యోగులకి ఉద్యోగాలు అంటున్నారు. అది ఆ విషయం నేను చెబుతాను. అదేంటంటే ఉద్యోగాలు లేవు అనే దానికి